బ్యాక్ టు న్యూస్. అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ అనుమానాస్పద మృతి కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఆయన బలవన్మరణానికి పాల్పడటం లేదా ఎవరైనా ఆయన్ను నీటిలో తోసివేసినట్లుగా ఆధారాలేమీ కనిపించలేదని సింగపూర్ పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో జుబీన్ మద్యం మత్తులో ఉన్నారని లైఫ్ జాకెట్ ను నిరాకరించినట్లుగా తెలిసిందన్నారు. ఇక ఈ మేరకు దర్యాప్తు నివేదికను అక్కడి కోర్టుకు అందజేసినట్లుగా సింగపూర్ మీడియా వెల్లడించింది. సింగపూర్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు గత ఏడాది సెప్టెంబర్లో అక్కడికి వెళ్లిన జుబీన్ గార్గ్ ఈవెంట్కు ఒక రోజు ముందు ఓ విలాసవంతమైన నౌకలో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలోనే నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు జుబీన్ తొలుత లైఫ్ జాకెట్ వేసుకొని ఆ తర్వాత తీసేసినట్లుగా గుర్తించారు. ఇక నౌకలో పార్టీ చేసుకున్న సమయంలో జుబీన్ మద్యం మత్తులో ఉన్నారని, నీటిలో ఈత కొట్టినా ఆయన నౌకలోకి వచ్చేందుకు ప్రయత్నించడాన్ని సాక్షులు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక అస్వస్థతకు గురైనట్లు గుర్తించిన ఆయన్ను వెంటనే నౌకలోకి తీసుకువచ్చినప్పటికీ కొన్ని గంటల తర్వాత ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు అధిక రక్తపోటు, మూర్ఛవ్యాధి ఉందని తెలిసినట్టు అలాగే దర్యాప్తు నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. నౌకలో ప్రత్యక్ష సాక్షులు, బోట్ కెప్టెన్, వైద్య సిబ్బంది సహా మొత్తం 35 మందిని విచారించామని, జుబీన్ గార్గ్ మృతిపై ఎటువంటి అనుమానాలు లేవని గుర్తించామని సింగపూర్ పోలీసులు కోర్టుకు వెల్లడించారు.